కల్నరీ అకాడమీ ఆఫ్ ఇండియాలో మేము ఇదొక 30 సంవత్సరాల సంస్థ. గత 18 సంవత్సరాల నుండి మేము యాన్యువల్ గాలా బుఫే అని ఒకటి చేస్తూ ఉంటామండి. ఇది అమెరికాలో, యూరోప్లో మేము పనిచేసినందుకు దీని గురించి మాకు చాలా నాలెడ్జ్ ఉంది. అయితే అలాంటిది ఒకటి మా కాలేజీలో లాస్ట్ 18 ఇయర్స్ నుండి చేస్తున్నాం. ఇందులో ఏమవుతుందంటే ఒక న్యూ థీమ్ ఆర్ సంథింగ్ వెరీ యునిక్, ఆ పర్టికులర్ టాపిక్ని తీసుకొని దీంట్లో ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించాలని చూస్తుంటాము. ఆల్రెడీ మాకు 5 వరల్డ్ రికార్డ్స్ కన్ఫర్మ్డ్గా ఉన్నాయండి. ఆరోది రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఇప్పుడు ఏడోది ఏంటంటే పరంపర అని వర్డ్ యూజ్ చేశాము, పాక్ కళ అని యూజ్ చేసాము. అంటే ఇది ఏంటంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఇండియన్ కుకింగ్ టెక్నిక్స్, ఇండియన్ కుకింగ్ మెథడ్స్, ఇండియన్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఇండియన్ ఎథిక్స్ ఆఫ్ ఫుడ్. అంటే ఎథిక్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు కొన్ని డిషెస్ గమనించండి, మీకు అందులో ఆయిల్ ఉండదు, ఏమీ లేదు, కానీ అయినా వండేసి తినేయచ్చు. అదేంటంటే మీరు పాపడాలు దేవుతున్నారే ఇసుకలో, అది చూడండి మీరు, అది ఇసుకనే దాని మీడియం. అలాగే అక్కడ భూమిలో మీకు ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రంలో ఒక చికెన్ పెట్టారు, అదేంటంటే జమీన్ దోశ అంటాం మేము. అది కేవలం సూర్యకిరణాల వేడితోటే ఉడికిపోయి అవుతుంది. ఇక్కడ కాదు, ఇది రాజస్థాన్ ఆ ఏరియాస్లో ఎడారి ఉన్న జాగాలలో ఎక్కువ ఉంటుంది. అలాంటి యునిక్ డిషెస్ని ఇక్కడ ప్రజెంట్ చేశాము. ఇట్స్ ఆల్మోస్ట్ 100 స్టూడెంట్స్ అండ్ 100 యునిక్ డిషెస్, అంటే 100 యునిక్ డిషెస్. అంటే ఇప్పుడు మనకే కుమ్మరి పొయ్యి అని ఎవరికి తెలియదు. తెలంగాణలో కుమ్మరోలు చేసేది పొయ్యి చాలా ఇంపార్టెంట్. అది కాకుండా పొట్టు పొయ్యి, అసలు పొట్టు పొయ్యి అనేది ఈ పిల్లలకు తెలియదు అనమాట. మా దగ్గర 3 ఇయర్స్ వీళ్ళు చేస్తారు. యూరోప్లో బెస్ట్ క్యుజిన్, ఫ్రెంచ్, బేకింగ్, పేస్ట్రీ అన్నీ తెలుసు, కానీ మన సొంత క్యుజిన్లో ఇవన్నీ బేసిక్స్ తెలియదన్న ఉద్దేశంతో ఇది చేశామండి. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ పాస్ అవుట్ అయిపోతారు. ఆ పాస్ అవుట్ అయ్యే ముందు వాళ్ళు మన ఇండియన్ క్యుజిన్ ఒక నాలెడ్జ్ తీసుకొని వెళ్తారన్న ఒక దీంతో ఈ కాన్సెప్ట్ చేశామండి. స్టూడెంట్స్ ఎంతమంది? టోటల్ మాకు 300 మంది ఉంటారండి, కానీ ఈ పర్టికులర్ దానికి 100 మందిని ఇన్వాల్వ్ చేశాము. 100 మందికి 100 డిఫరెంట్ డిషెస్, డిఫరెంట్ కుకింగ్ ఫ్యూయల్స్. అంటే ఇక్కడ మీకు పిడికెల నుండి, పొట్టు నుండి, బొగ్గు, పుల్లలు, కొబ్బరి పుల్లలు, అంటే డిఫరెంట్ ఫ్యూయల్స్ తోటి. అది కాకుండా మీరు వెసల్స్ గమనిస్తే డిఫరెంట్ వెసల్స్, అంటే గుంట పుల్లది వెసల్ మన దగ్గర వాడుతున్నది ఇవాళ రేపు అల్యూమినియంలో, టెఫ్లాన్ కోటెడ్లో వస్తున్నాయి. అది కాదు, ఇది ఒరిజినల్. అంటే ఇది కొన్ని 100 సంవత్సరాలదేమో అనుకుంటా ఈ గుంట పుల్లల వెసల్. అలాగే మీకు అప్పం కడాయి అని ఉంది. అప్పం కడాయి కూడా చాలా పాతది. ఇప్పుడు మీకు నాన్ స్టిక్ అప్పం కడాయిలు వచ్చాయి, కానీ అందులో టేస్ట్ రాదనమాట. అది వాళ్ళకి నేర్పించింది అది.